పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా, ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా, భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా, మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జొరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఉన్మాదులారా, ఎరుపంటే ఎవడికిరా భయం? నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు. భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు. పాకిస్తాన్ ఉన్మాదులారా, మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు. మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు. అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి, మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు, పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం. చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు, అయినా మీకు బుద్ధి రాలేదు. మీకు ఎదగటం చేతరాక, భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునేదానికి భారతీయులు సిద్ధంగా లేరు, భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు, భారత మిలిటరీ సిద్ధంగా లేదు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం 3 రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో, సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు. వణుకుతూ ఉన్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. రక్షించండి, కాపాడండి, అన్యాయం, దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలపడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఉన్మాదులారా, మీరు చేసింది దుర్మార్గం, మీరు చేసింది అన్యాయం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని శాంతితో మీ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, పొరుగు దేశాలపై ఏడవటం ధర్మం కాదు, పొరుగు దేశాల్లో కుట్రలు చేయటం ధర్మం కాదు అన్న ఇంగిత జ్ఞానంతో బుద్ధి తెచ్చుకోండి. అలా కాకుండా పాకిస్తాన్ ఉన్మాదులారా, మీరు మరో అడుగు ముందుకేశారో భారతీయ ప్రభుత్వం, భారతీయ సైన్యం మీ మీద పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే, యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది. పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పి కోరుతూ